నిజామాబాద్ జిల్లా మెండోర మండలం బుస్సాపూర్లో ఈ నెల 14న జరిగిన మర్డర్ వివరాలను పాల్గొండ సర్కిల్ ఆఫీసులో వెల్లడించారు. అక్రమ సంబంధమే దిలీప్ శర్మ హత్యకు కారణమని సీఐ శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఇక మహారాష్ట్ర నుంచి వచ్చి బుస్సాపూర్లో స్థిరపడ్డ దిలీప్ శర్మ ఇదే గ్రామానికి చెందిన శ్రీకర్తో పరిచయం ఏర్పడిందని అన్నారు. ఇక తరచూ ఇద్దరు కలిసి మద్యం తాగేవారని చెప్పారు. శ్రీకర్ ద్వారా పరిచయం ఏర్పడిన అక్షయను మరిచిపోవాలని లేదంటే చంపుతానని దిలీప్ శర్మ బెదిరించాడని అన్నారు. శ్రీకర్ తనను చంపుతానని బెదిరించిన దిలీప్ శర్మ మాటలను మనసులో పెట్టుకుని అక్షయతో కలిసి పథకం వేశాడని అన్నారు. గాఢ నిద్రలో ఉన్న దిలీప్ శర్మ తలపై సిమెంట్ ఇటుకతో కొట్టడంతో చనిపోయాడని వివరించారు. ఆధారాలు సేకరించి ఇద్దరు నిందితులను బుస్సాపూర్లో పట్టుకుని రిమాండ్కు తరలించినట్లు సీఐ శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఈ నెల 14వ తారీఖు రోజున పవన్ క్లినిక్ బుస్సాపూర్ మెండోర మండలంలో కాంపౌండర్ గా పనిచేసే దిలీప్ శర్మ అనే వ్యక్తి హత్య గావించబడ్డాడని వాళ్ళ భార్య సాగరిక ఫిర్యాదు మేరకు మెండోర పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా మేము ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఈ రోజు బుస్సాపూర్ గ్రామానికి చెందిన శ్రీకర్, అదేవిధంగా కొడిచెర్ల గ్రామానికి చెందిన అక్షయ అనే అమ్మాయి ఇద్దరిని కూడా ఇతని హత్యలో భాగస్వాములుగా ఉండడం వలన వీరిద్దరిని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. శ్రీకర్ కు మరియు చనిపోయిన దిలీప్ శర్మకు ఇద్దరు ఒకే గ్రామానికి చెంది పాత మిత్రులు, తరచుగా కలిసి మద్యం సేవిస్తూ తిరిగేవారు. అదేవిధంగా శ్రీకర్, ఈ అక్షయ అనే అమ్మాయి మెండోరాలో ఒకే స్కూల్లో కలిసి పనిచేస్తున్నారు. వాళ్ళిద్దరి మధ్య పరిచయం ఉంది. ఆ పరిచయంతో మొన్న 13వ తారీఖు రోజు దిలీప్ శర్మ వాళ్ళ పిల్లలు మరియు వాళ్ళ భార్య ఇద్దరు కూడా మహారాష్ట్రలోని సొంత ఊరుకు పోయినారని శ్రీకర్ను అక్షయని తీసుకొని వాళ్ళ ఇంటికి రమ్మని చెప్తే వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. అక్కడ వీళ్ళిద్దరూ కలిసి కూడా మద్యం సేవించి తర్వాత అక్షయ్ తోటి శారీరకంగా కలవడం జరిగింది. అదేవిధంగా దిలీప్ శర్మ పలుమార్లు శ్రీకర్ను నువ్వు అక్షయ్ తోటి రిలేషన్ కట్ చేసుకోకపోతే నువ్వు చంపేస్తా అని బెదిరించడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని ఇదే సరైన సమయం అని అదునుగా భావించి శ్రీకర్ మరియు ఈ అక్షయ అనే ఇద్దరు కలిసి దిలీప్ శర్మను వాళ్ళ ఇంట్లో ఇటుకతో మోది చంపి